హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇంతకుముందు వీడియోలో అయితే అందరు కామెంట్ పెట్టారు కదా, అక్క నీ లైఫ్లో ఏం జరిగింది, నా కథ వింటే మీరు కూడా ఏడుస్తారని చెప్పిన. అసలు నీ కథ ఏందక్క, నీ స్టోరీ ఒకసారి చెప్పవా, నీ లైఫ్ స్టోరీ అని చెప్పారు. నిజంగా నాకు అది చెప్పాలంటేనే నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. అసలు నేను నా పుట్టుకతోటే చాలా కష్టాలతో పెరిగిన కుటుంబం మాది. ఇంకా అందరికీ తెలుసు కదా, మేము ముగ్గురం మా అక్క చెల్లెళ్ళం, ఒక తమ్ముడు అని చెప్పి. అయితే నా లైఫ్లో ఏం జరిగిందో మాత్రమే చెప్తా. ఇంకా మా ఫ్యామిలీలో ఏం జరిగిందనేది వాళ్ళ ఛానళ్ళలో వాళ్ళు చెప్పుకుంటారు. నా జీవితం గురించి అడిగారు కాబట్టి నేను అయితే స్టార్ట్ చేస్తున్నా. ఈరోజు అయితే మొదటి వీడియో అని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే నా జీవిత కథ ఎన్ని వీడియోస్ వస్తాయి అనేది చూసేయండి, పూర్తిగా వినండి. ఎవరి కథ అయినా స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తేనే ఎండింగ్ అనేది ఉంటుంది. ఎండింగ్ వరకు చూడండి. నేనైతే నా లైఫ్లో జరిగిన ప్రతి స్టోరీ మీతోటి షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నా. నాకైతే చెప్పాలంటేనే బాధ అనిపిస్తుంది. అసలు మా అమ్మ నాన్న కథ కూడా ఉంటుంది కదా నా లైఫ్లో, వాళ్ళు నిజంగా అనుభవించిన బాధ ఎట్లుంది అనేది అయితే చూసేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే నేను పుట్టడం కూడా అడవిలోనే పుట్టినంట. అంటే మేము ఇప్పుడు తోటలు చేస్తున్నాం కదా, అమ్మ వాళ్ళు కూడా అట్లా తోటలు చేసిరనమాట. వాళ్ళు అక్క పుట్టిన తర్వాత మేము ఇప్పుడు ఇట్లా ఊర్లో ఉంటున్నాం. మా అమ్మ వాళ్ళు ఏం చేసేదంటే ఎక్కడ తోట పడితే అదే తోటలో గుడిసె చేసుకొని ఉండేవాళ్ళు అన్నట్టు. అవును, అందుకే మేము చాలాసార్లు చెప్తాం మాకు ఇల్లు లేదు, ఆ అనుభవం తెలియదు, అట్లా ఉండాలని చాలా ఇష్టం అని కూడా చెప్తాం. కానీ ఇంకా దేవుడు కన్ను తెరిస్తలేడు. మా ఇల్లు అయితే ఇక్కడ సగంలో ఆగిపోయింది, ఆల్రెడీ తెలుసు కదా అందరికీ. అయితే నేను నా పుట్టుక కూడా ఆ తోటలనే అనమాట, ఆ అడవిలనే. మేము ఇట్లా గుడిసెలు వేసుకొని ఉన్నాం మొన్నటి వరకు. అయితే ఇప్పటికి కూడా అదే పరిస్థితి. కానీ అప్పుడేమో అడవులలో ఉన్నాం, ఇప్పుడేమో ఊర్లో ఉంటున్నాం, అదే తేడా. అయితే నేను పుట్టినప్పుడు ఆ తోటలనే పుట్టి ఒక 2-3 సంవత్సరాలు, ఇక నా తర్వాత మా తమ్ముడు అదే తోటలో, మా చెల్లి అదే తోటలో, అట్లా ఒక ఊర్లో అడవిలో అనమాట. రావడానికి పోవడానికి కూడా ఏం లేదు. ఇప్పుడు ఏమన్నా అయింది ప్రెగ్నెంట్ తోటి ఉన్న లేడీ కంటే ఒక అత్త వాళ్ళ ఇల్లు సైడు, అమ్మ వాళ్ళ ఇంటి సైడ్, ఇట్లా ఈ 2 ఇండ్లు అల్లకల్లోలం అయిపోతారు. అట్లా కాదు, మా అమ్మ కనీసం సూది మందు లేకుండా మమ్మల్ని కన్నదట. అంత కష్టపడ్డారు మా నాన్న మా అమ్మ ఇద్దరు కష్టపడి మమ్మల్ని అయితే కనేంత వరకు అయిపోయింది. తోటలనే పుట్టేసిన నేను. ఆ తర్వాత మా చెల్లి తమ్ముడు కూడా పుట్టిర్రు అదే తోటలో. ఇంకా వచ్చేసి ఈ చెల్లి పుట్టేసరికి ఆల్రెడీ 4 సంవత్సరాలు అట్లా కంప్లీట్ అయితేనే ఉంది. మళ్ళీ మా ఊళ్ళో అయితే అంతకన్నా ముందేమో అమ్మమ్మ తాత వాళ్ళ సపోర్ట్ తోటి ఉన్నారనమాట. ఫస్ట్ టైం అమ్మ నాన్న ఒక దగ్గరికి, ఇప్పుడు తమ్ముడైతే ఎట్లా వెళ్ళిపోయిండో అట్లా అనమాట. ఇన్ని రోజులు అమ్మ వాళ్ళతో ఉండి తమ్ముడు ఎట్లా వెళ్ళిపోయి పని చేసుకుంటుండో అట్లా మా పని మేము చేసుకుంటాం అన్నట్టుగా బయటికి వెళ్ళిపోయారు. మళ్ళీ వేరే తోట కౌలుకు తీసుకొని, ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఏ పని చేస్తే మనం కూడా అదే పని చేయడానికి ప్రయత్నిస్తాం కదా. మరి తాత అమ్మమ్మ వాళ్ళు ఆ పని చేసిరు కాబట్టి మాకైతే నిజంగా తాత నాయనమ్మ ఉంటారు కదా, వాళ్ళతోటి ఎక్కువ రోజులు కలిసి ఉన్నాయి లేవన్నమాట. అమ్మమ్మ తాత, మాకు నాయనమ్మ తాత దూరం అయిపోయారు, అమ్మమ్మ తాత దగ్గర అయిపోయారు. ఇంకా మా చెల్లె పుట్టేంతవరకే. అది కూడా మా చెల్లె పుట్టంగానే వేరే అయిపోయి బతుకుదామని చెప్పేసి వేరే దగ్గరికి వెళ్ళిపోయారు. అప్పటికి నాకు 4 సంవత్సరాలు అట్లా వచ్చినాయి. ఇంకా తోట ఎట్లుండేదంటే ఊరికి 3-4 కిలోమీటర్ల దూరం ఉంటుండే, అడవి అనమాట అది. అంటే నాకన్నా పెద్దది అక్క కాబట్టి అక్క స్కూల్కి వెళ్ళే ఏజ్ వచ్చేసింది అప్పటికి. కానీ మా అమ్మ మాత్రం మా దగ్గర ఉండాలి, మా పిల్లలందరూ కలిసి ఒక్కసారి బడికి పోవాలన్నట్టుగా అక్క చదువు అయితే కొద్దిగా ఆపేసిరు అనమాట. 1 ఇయర్ ఆపిన తర్వాత నేను మా అక్క ఒకేసారి స్కూల్కి వెళ్తే అసలు అలా ఎట్లా చూస్తురంటే ఇట్లా పెద్ద పాపని ఎందుకు ఇన్ని రోజులు చదివించలేదు అని చెప్పి అమ్మని కూడా అన్నారు, నాన్నని కూడా అన్నారు. అయితే నాకు అంటే 5 సంవత్సరాలు వచ్చిన తర్వాతనే మా అక్క నేను ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్ళినాం. అంత చిన్న ఏజ్లో మా అక్క 2nd క్లాసు, ఫస్ట్ చదవలే మా అక్క. నేను ఫస్ట్ క్లాస్ అనమాట. అట్లా మా అక్క నేను ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్ళి వచ్చేది. అప్పటికే మాకైతే ఆ స్కూల్కి వెళ్ళాలంటే ఒక ఏమంటారు కాలువ అడ్డం అనమాట.
అలా మనుషులు పడితే పెద్ద పెద్దలు కూడా కొట్టుకుపోతారు. ఆ తోట మధ్యలో ఊరు మధ్యలో ఒక కాలువ మధ్యలో కాలువ ఉంటుంది. అయితే ఆ కాలువ దాటి మేము స్కూల్ పోయి వచ్చేసరికి మా అమ్మ కానీ మా నాన్న కానీ ఆ కాలువ దగ్గరికి వచ్చి ఉండాలి. ఇప్పటి లెక్క అయితే ఎవ్వరు పిల్లల్ని అట్లా పంపించకపోదురు. కాకపోతే అప్పటికే అంటుర్రు కదా ఎందుకు ఇంత లేట్గా స్కూల్ వేసిరని. పరిస్థితులు బాగాలేవు. ఇప్పుడు అమలు వాళ్ళని కూడా అదే పరిస్థితి అనమాట. ఇక్కడే అలా అక్కడే అలా అని కొంచెం ఇబ్బందిగా ఉండి ఇప్పుడైతే పంపించలేకపోతున్నారు వాళ్ళని. అట్లనే మాది ఒక కాలువ, పెద్ద కాలువ అడ్డం. మా నాన్న మేము వచ్చేసరికి ఆయన భుజాల మీద కూర్చోబెట్టుకొని ఇటొక్కరిని మా అక్కని నన్ను కూర్చోబెట్టుకొని ఆ రాస కాలువ దాటిచ్చి ఇంటికి తీసుకుపోయేటోడు. మళ్ళీ స్కూల్కి పోయేటప్పుడు కూడా ఆ కాలువ దాటిచ్చి మా నాన్న తీసుకుపోయేటోడు. ఒకవేళ మేము అట్లా పోలేని పరిస్థితి ఉంటే మా అమ్మకి ఇచ్చి ఒక చీర పట్టుకొని ఆ చీర పట్టుకొని మేము అవతలికి దాటేది. అట్లాంటి కష్టాలకేనే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆ కష్టాలు అనుభవిస్తూనే ఉన్నాం అనమాట. అట్లా పోయినాం స్కూల్కి. కానీ ఆ స్కూల్ కూడా నేను చెప్తూనే ఉంటా వినండి. అక్కడ నేనైతే ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాస్ కూడా అయిపోయింది. ఇదే ఇబ్బందులు పడుకుంటా మా వాళ్ళు అయితే పంపిస్తూనే ఊరు. తర్వాత మా తమ్ముడు, ఇప్పుడు నేను, అక్క, మా తమ్ముడు మేము ముగ్గురం కలిసి కూడా అట్లనే పోయేటోళ్ళం. ఇంకా మా అమ్మ అయితే ఇంకా మా నాన్నకి ఊకే మాతోటే ఉండడం కుదరదు కదా, పనులు చేసుకోవాలి కదా. మా అమ్మ అయితే సైకిల్ మీద తీసుకొచ్చేదనమాట. మా అమ్మ కూడా చాలా కష్టపడ్డది చిన్నప్పటి నుంచి. మా నాన్న ఏ పనికి పోయి ఒక్కరోజు రాకపోయినా చీకట్ల అడవిలా కరెంట్ లేదు, ఫ్యాన్ లేదు, ఏది లేదనమాట. పైనుంచి వర్షం పడుతున్నా కానీ ఇట్లా సాప మా మీదికే నేసి ఒక మంచం కింద జొర్రి ఆ మంచం మీదికేని ఒక సాప వేసి మమ్మల్ని ఆ మంచం కింద ఉంచేదనమాట. అట్లాంటి పరిస్థితులన్నీ ఎదుర్కొన్నాం మేమైతే. అక్కడ థర్డ్ క్లాస్కి వచ్చేసిన, మా అక్క 4th క్లాసు, మా తమ్ముడు వచ్చేసి 1st క్లాస్ అనమాట. మేము ముగ్గురం పోతున్నాం. ఇంకా చెల్లి చిన్నపిల్ల, ఇంకా చెల్లి స్కూల్ జాయిన్ కాలేదు. ఇంకా అట్లా ముందుకు సాగిపోతూనే ఉంది. అక్కడ అదే ఊరు అంటే కొత్తపల్లి అనమాట. ఒకవేళ కొత్తపల్లి వాళ్ళు ఈ వీడియో చూసి ఉంటే పెద్దవాళ్ళు అయితే వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపడతారు. ఎన్జీ కొత్తపల్లి. అక్కడైతే 3 సంవత్సరాలు ఉండడం జరిగింది. నేను 3rd క్లాస్ వరకు చదువుకున్నా అక్కడ. ఇంకా అక్కడ ఉన్న ఫ్రెండ్స్ కానీ ఎవ్వరు కానీ నాకైతే ఇప్పుడు గుర్తు లేరు. చాలా మందితో ఉండేది మేము. కానీ ఇంకా అక్కడ 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని వేరే ఊరికైతే వెళ్ళినాం. మేము స్థిరపడి ఒక ఊర్లో అయితే లేము. ఆ వేరే ఊరు ఏ ఊరు అంటే కొండంపేట అనమాట. కొత్తపల్లి నుంచి కొండంపేటకు వచ్చినాం. ఆజింపేట, కొండంపేట, వేల్దేవి అంటారు అక్కడ ఊర్లో అయితే. అదనమాట. కొండంపేటకు వచ్చిన తర్వాత నేను ఫస్ట్ సగం 3rd క్లాస్ సగమే చదివిన ఇక్కడ కొత్తపల్లిలో. సగం క్లాస్ వచ్చేసి కొండంపేటలో అనమాట. కానీ కొండంపేటలో నన్ను స్కూల్లో జాయిన్ చేసినప్పుడు నేనే బాగా చదివేది. స్కూల్లో నేనే లీడర్ లెక్క ఉండేదనమాట. 3rd క్లాసు, 4th క్లాసు, 5th క్లాసు ఈ 3 క్లాసులు నేను చదివేసరికి మా అక్క 6th వేరే ఆజిపేటకి వెళ్ళిపోయింది. మళ్ళీ మా చెల్లి అదే స్కూల్లో జాయిన్ అయింది. నేను, మా తమ్ముడు, మా చెల్లి ఒకటే స్కూల్ అనమాట. అంటే పాలబడి పోయేది నేను. ఫస్ట్ అయితే ఈమె అంగన్వాడి పోయింది. అక్కడ 3 సంవత్సరాలే ఉన్నాం మేము కొత్తపల్లిలో కాబట్టి. ఈమె అప్పుడు 3 సంవత్సరాలే ఉంది. 1 సంవత్సరం ఏమో అంగన్వాడి పోయింది. 4 సంవత్సరాలలోనే ఈమె 1వ తరగతి చదివింది అనమాట. ఇప్పుడు మన పిల్లల్ని 5 సంవత్సరాలు వెళ్తేనే ఫస్ట్ క్లాసులు వేసుకుంటారు. అప్పుడు అట్లా కాదు, 4 సంవత్సరాలు ఉన్నా సరే ఫస్ట్ క్లాసులు వేసుకునేది. ఇంకా మేము ముగ్గురం అయితే సేమ్ ఒకటే బడి అనమాట. కొండంపేటలో నేను 5th, మా తమ్ముడు 3rd, ఈమె 1st అనమాట. అయితే ఆ స్కూల్కు పోవాలి మేము అన్నా కానీ ఒక 3 కిలోమీటర్లు నడిచి వచ్చేది. కాకపోతే ఆ కాలువ బంద్ అయింది మాకు అక్కడ తోటలో. కానీ ఈ తోటకైతే 3 కిలోమీటర్లు నడిచి రావాలి, నడిచి పోవాలి. ఇక్కడ ఏం జరిగిందంటే మా నాన్న తీసుకురాడు, తీసుకుపోడు, మా అమ్మ తీసుకురాదు, తీసుకుపోదు. మేము కొంచెం పెద్దగా అయినాం కదా, మేమే రావడం పోవడం, మా చెల్లిని తమ్ముడిని నేను చూసుకోవడం. మా అక్క వేరే ఊరు స్కూల్ అయిపోయింది. ఇప్పుడు మేము చదువుకునే స్కూల్ ఏమో 5th వరకు ఉంది. వేరే స్కూల్ పోవాలంటే 6th వేరే పక్క ఊరికైతే వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు మీ ముగ్గురం అయితే పోతున్నాం వస్తున్నాం. అయిపోయిన తర్వాత నాది కూడా 5th క్లాస్ అయిపోయింది కొండపేటలో.
అయిపోయినాక 6th ఎక్కడికి వెళ్ళాలి, నేను మళ్ళీ అక్కతోటే వెళ్ళిపోవాలి. అయితే మా అమ్మ ఏం చేసింది, ఇప్పుడు చాలామంది నా పిల్లల్ని హాస్టల్ అని చెప్తున్నారు కదా, అట్లనే మా అమ్మకు ఎవరో సలహా ఇచ్చిర్రు, ఆడపిల్లలు నీకు నువ్వు ఎంతగానో జాగ్తావు, నువ్వు చదివిపియలేవు, కొంచెం చెప్పాలనుకుంటే మా నాన్న కొంచెం తాగేటోడు అనమాట. ఇంకా నీ భర్తనేమో తాగుతున్నాడు, నీకేమో ఆడపిల్లలు అని చెప్పి మా అమ్మకి చెప్పిర్రు. చాలా లాంగ్, ఇప్పుడు కొండపేట నుంచి ఆజంపేట పోవాలంటే లాంగ్, మళ్ళీ 6 కిలోమీటర్లు అవుతుంది. 6 కిలోమీటర్లు పోయి నా బిడ్డలు ఎట్లా వస్తారు? మా అక్క అయితే సైకిల్ ఉండేది, ఒకటే సైకిల్, మేము ఆ సైకిల్ ఇక్కడ మస్తు కొట్టుకునేది మా అక్క. 6th 7th క్లాస్ అంటే కొంచెం కొంచెం పెద్ద పెద్ద పిల్లలే కాబట్టి ఇక భయపడేది అన్నట్టు, ఇంకా ఎట్లా పోతుంటే వస్తుంటే ఇంకా అలాంటివని భయపడేది అమ్మ కూడా. ఆ 6th క్లాస్కి వచ్చేసరికి, నేను 6th వచ్చేసరికి ఎవరో చెప్పిర్రు హాస్టల్ ఏమని, సరే అని మా అమ్మ తీసుకొచ్చింది. కొండపేట నుంచి మోత్కూరుకి అయితే తీసుకొచ్చింది మమ్మల్ని. అప్పుడే కొత్తగా మోత్కూరు తెలుసు. ఇంకా నాకు 10 సంవత్సరాలు అంతే ఉన్నా నేను, అంతే 6th వెళ్ళేసరికి 11 సంవత్సరాలు అట్లా అవుతారు కదా, అంతే. నేను మా అక్కని నన్ను ఇద్దరిని ఇంకా పెద్ద పెద్ద వాళ్ళని పట్టుకొని మా వాళ్ళని, ఇంకా నన్ను అక్కనైతే హాస్టల్ వేయడం జరిగింది. కానీ మా నాన్నని ఇచ్చిపెట్టి అయితే ఒక్కరోజు కూడా ఉండలేకపోయినా నేనైతే. మా నాన్న కూడా అట్లే ఉండేది, హాస్టల్ దగ్గరికి వచ్చేది, మా రోజు వచ్చేది, 2 రోజులకు ఒక రోజు వచ్చేది. స్కూల్ అయితే ఇప్పుడు నేను హాస్టల్లో 6th క్లాస్ వేసిపోయింది కదా, హాస్టల్ నుంచి మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలంటే కిలోమీటర్న్నర అట్లుంటుంది. ఇదేం దగ్గర లేదు. కాకపోతే పిల్లలు అడవిలో పుట్టి పెరిగిన లెక్క అయిపోయినాం అనమాట మేము. ఊరు పిల్లలు చూసి పిల్లలు నేర్చుకోవాలి ఆడపిల్లలు అని చెప్పేసి ఇక్కడ అంగడి బజారు యూపీఎస్ అని ఉండే, అక్కడ 1st నుంచి 7th వరకు ఉండే అనమాట. ఇక నన్ను మా అక్క 7th, నేను 6th కదా, హాస్టల్ నుంచి ఆ యూపీఎస్ స్కూల్కి వెళ్ళినాం. అక్కడ కొంచెం తెలివి పెరిగింది, కానీ ఇప్పుడు అమ్మ నాన్న మీద ప్రేమ పెరిగిపోయింది. దూరంగా ఉంటున్నాం కదా, మా అమ్మని ఎప్పుడు చూడాలి, మా నాన్నని ఎప్పుడు చూడాలి, ఓరానో అన్నట్టు ఉంటుండే అనమాట. ఆయన ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూసేది మేమైతే. అప్పుడు రూపాయి ఇస్తేనే సంతోషపడేది. నిజంగా పెద్ద కాదు, మా ఏజ్ వాళ్ళు ఇంకా నిజం చెప్పాలంటే కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోవాలి. నా ఏజ్ వాళ్ళు అంటే చెల్లెవాళ్ళు ఇంకా కొంతమంది కాదు, ఎక్కువనే చేసుకోలేదు కావచ్చు. నా ఏజ్ వాళ్ళు ఇంకా కొంతమంది పెళ్ళిళ్ళే చేసుకోలేదు, ఇప్పుడు తక్కువనే. కానీ అక్క క్లాస్మేట్స్ కానీ ఇంకా పెళ్ళిళ్ళే ఇంకా బాయ్స్ అయితే మొత్తం ఎవరు చేసుకోవాలి, ఇంకా అక్కడక్కడ చేసుకున్నారు. అట్లా తక్కువనే. కానీ నాతోటి పిల్లలకేమో 10 ఇస్తే వాళ్ళకి తక్కువ, నాకు రూపాయి ఇస్తేనేమో ఎక్కువ. అది ఆ రూపాయలు కూడా ఆటన పంచుకునేది. అట్లాంటి పరిస్థితి అనమాట. 1 రూపాయి ఉంటే మేము 4గురం కొనుక్కునే పరిస్థితి. ఏంది చాక్లెట్లు అయితే 4 వస్తే అప్రోడ్ కొనుక్కుందాం అన్నట్టు ఉంటాయి కదా, అవి కొనుక్కొని తినేది. ఇంకా సోంపు ప్యాకెట్లు రూపాయకు 6 వచ్చేది. ఇంకా వాటిని కొనుక్కొని మనిషికొకటి తీసుకొని అట్లా తినేది అన్నట్టు. బెల్లుకు ఒకటి తినాలి, అందరు తింటుంటే మాకు కూడా తినాలని ఆశ ఉంటుంది కదా. వాళ్ళు తినేటప్పుడు మేము ఒకటేసారి కొనుక్కొని పంచుకొని మనిషికి 2 అన్నం బెల్లు అయినప్పుడు, ఇంటర్వెల్ అయినప్పుడు అట్లా తినేది అన్నట్టు మేము కూడా. మళ్ళీ ఇంకొకటి, మీ అందరికి గుర్తుందో లేదో, చిన్నప్పుడు జామ ఆకుల చింతపండు పెట్టుకొని తినేది గుర్తుందా? మేమైతే ఇంటికా నుంచి చింతపండు తీసుకొని పోయి అందరూ అప్పుడు స్పూన్లల్లో చింతపండు పెట్టి అమ్ముతారు చూసినా, అవి వచ్చేవి. వాళ్ళందరూ అవి తింటుంటే నాకు ఇంకా ఇది బాగా గుర్తుంది. అవి తింటుంటే మా దగ్గర డబ్బులు లేక, మా వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేక, ఆ లేత జామాకు తెంపి దాన్ని కడిగి తూడ్చుకొని అలా కొంచెం చింతపండు పెట్టుకొని తినేది. మరి మీకెంతమంది గుర్తుంది ఇట్లా మీరు చేసిరా? తప్పకుండా అయితే దీనికైతే సమాధానం కింద కామెంట్ అయితే పెట్టండి. అయితే మేము మా ఇంట్లో ఉన్నప్పుడు హాస్టల్, స్కూల్ ఇదంతా పక్కకు పెడితే అసలు మా ఇంట్లో లైట్ లేదు, కరెంటే లేదంటే అసలు మా ఇంట్లో ఫ్యాను, ఈ టీవీ, రేడియో ఇవన్నీ లేవు అనమాట. అనగానే ఒకటి గుర్తొచ్చింది, ఎవరింట్లో టీవీ కనబడ్డది అనుకో ఆ కిటికీలకి, ఆ సందులకి అట్లనే చూసేది. ఇంకా హాస్టల్ అప్పుడప్పుడే కొత్తగా టీవీ పెడుతున్నారు, ఇంకా వస్తే చాలు టీవీ అట్లా అవతార్ సినిమా అవి ఇవి అట్లా వేసి. ఫస్ట్ అయితే నేను టీవీలో చూసిన సినిమా అవతార్ సినిమా, అది హాస్టల్లోనే అట్లా. అయితే నేను టీవీలో చూసిన సినిమా ఏదైనా ఉందంటే, నేను అప్పుడు 5th క్లాస్, మా నాన్న, మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న, మా నాన్న ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళ ఇంట్లో ఉన్నాడు మా నాన్న అని చెప్పి నేను పోయినా.
సడన్గా. పోతే 'రాఖీ' సినిమా వస్తుంది. ఆల్రెడీ టీవీలలోకి వచ్చేసింది అది. ఆ సినిమా 'రాఖీ' సినిమా చూసుకుంటే మస్తు ఏడ్చిన నేనైతే. అంటే నాకు తెలవదు కదా ఇదేంది కథ అని, బాంబులు పేలుతున్నాయి, ఏడుస్తుర్రు, రాఖీ గురించి అంతా మొత్తం ఏడుస్తూనే ఉన్నా నేను ఆ టీవీ చూసుకుంటా. ఫస్ట్ మా నాన్నతోటి ఆ టీవీలో చూసిన సినిమా 'రాఖీ' సినిమా అనమాట. థియేటర్లో చూసిన సినిమా వచ్చి మొన్న సినిమా చూసిన. మా అక్క, నేను, ఇంకా పిల్లలందరం జెండవందనం రోజు చూసిన సినిమా థియేటర్లో. మొన్న సినిమా చూసిన. ఇంకా నాకు గుర్తులేదు ఆ సినిమా. గుర్తొచ్చినాక ఇప్పుడు కూడా చూడలేదు ఇంకా. అది ఎట్లుందో కూడా తెలియదు. కాకపోతే ఫస్ట్ చూసిన సినిమా గుర్తుంటుంది కదా. ఇంకా వీడియో లెంత్ అయిపోతుంది కదా, 15 నిమిషాలు అంటే ఎక్కువ చూడలేరు. అయినా పార్ట్ 2లో అయితే చెప్తా. మళ్ళీ ఇక్కడ నుంచే సిక్స్త్ నేను హాస్టల్లో ఉన్నా. తర్వాత 9th వచ్చేసరికి నాకు పెళ్ళి అయిపోయింది. అదంతా స్టోరీ మొత్తం చెప్తాను నేనైతే. మిస్ కాకుండా చూడండి. తప్పకుండా మిస్ కాకుండా ఫుల్ వీడియోస్ అయితే చూడండి. ఇప్పటి నుంచి ఒక్కొక్కటిగా ఒక్కొక్క పార్ట్ 15 minutes అట్లా వస్తుంటే తప్పకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. మీరు అడిగిరు కాబట్టి మేమైతే ఈ వీడియోస్ మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఈ వీడియో మీద చాలా కామెంట్స్ వచ్చినాయి, అందుకని చెప్పేసి మేము ఈ వీడియో అయితే తీస్తున్నాం. తప్పకుండా సపోర్ట్ చేయండి ఈ వీడియోస్కి అయితే. మీకు కావాలనుకుంటే మాత్రం పార్ట్ 2 వస్తుంది. అందరైతే పార్ట్ 2 తీయాలా? 6th క్లాస్ నుంచి అసలు ఏం జరిగింది, నా పెళ్ళి ఎప్పుడు జరిగింది, ఎట్లయింది, ఏంది అనేది మొత్తం ఇంకా నెక్స్ట్ పార్ట్లో వస్తుంది. మీకు కావాలనుకుంటే మాత్రం కింద కామెంట్ చేయండి. వద్దనుకుంటే వద్దని కామెంట్ చేయండి. ఓకేనా? వద్దు చెప్పకండి ఇంకా మీరు అని చెప్పేసి కామెంట్ చేయండి. చెప్పండి అనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి నేనైతే తీద్దామనే అనుకుంటున్నా. నా లైఫ్లో జరిగిన స్టోరీ. ఒక ఆడపిల్ల జీవితం ఇలా కాకూడదు. నా జీవితం అట్లా అయిపోయింది. అసలు ఏమైపోయింది, ఏం జరిగింది, నా కథ వినాలి అనుకుంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అందరికైతే థ్యాంక్ యూ సో మచ్. బాయ్ మరి.